శ్రీ మహాగణాధిపతియ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 డిసెంబర్ 1వ తేదీ ఆదివారం రోజున వచ్చినటువంటి అమావాస్య. ఈ అమావాస్య అనేది ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య. జ్యోతిష చక్రంలోని 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి గోచారంలో మారుతూ ఉన్నటువంటి గ్రహస్థితుల కారణంగా ఈ రాశి జీవితంలో 5 అతిపెద్ద సంఘటనలు అనేవి జరగబోతూ ఉన్నాయి. ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి జీవితంలో ఈ అమావాస్య తర్వాత నుండి కూడా వీరు ఎన్నో మార్పులు అనేవి చూడబోతూ ఉన్నారు. వీరి జీవితంలో జరగబోయే వాటిని మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ అమావాస్య తర్వాత నుండి కూడా వీరి జీవితంలో 5 అతిపెద్ద సంఘటనలు అనేవి వీరి యొక్క జీవితంలో జరగబోతూ ఉన్నాయి. ఈ రాశి జీవితంలో అసలు ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి, అదేవిధంగా వీరి చక్రం తిప్పడానికి ఎటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి, వీరి జీవితంలో అభ్యున్నతిని పొందుకోవడం కోసం చేసుకోవలసినటువంటి దేవత ఆరాధనతో పాటుగా పాటించాల్సినటువంటి పరిహారాలు ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక ఈ వీడియోను మీరు చివరి దాకా చూడండి, అప్పుడే అన్ని విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు. ఇక ఈ వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వీరు దయాగుణం దానగుణం కలిగినటువంటి వ్యక్తులు, క్షమా గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి తెలివితేటలు అనేవి అధికంగా ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వ్యక్తులు కార్యదీక్షత కార్యదక్షతను మెండుగా కలిగి ఉంటారు. మంచి చెడును ఆలోచించిన తర్వాతనే వీళ్ళు పనులు అనే వాటిని ప్రారంభిస్తారు. ఇక అపజయాలను చూసి కృంగిపోకుండా విజయాలు సాధించడం కోసం ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ధైర్య సాహసాలతో ఈ రాశి వ్యక్తులు చేసే ప్రతి పని కూడా సక్సెస్ని అందుకుంటారు. ఇక వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆదాయం పెరిగే అవకాశాలు అధికంగా కనపడుతూ ఉన్నాయి. అలాగే వీళ్ళు అనేక మార్గాల ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వ్యక్తులు గతంలో డబ్బులు లేక వీళ్ళు చేయలేని పనులు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. అయితే మీకు ధన సంపాదన పెరిగినప్పటికీ కూడా డబ్బులను వృధా చేయకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అనేది ఈ సమయంలో చాలా అవసరం అని చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి కనబడుతూ ఉన్నాయి. ఇలా ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వేధించే అవకాశాలు ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఈ సమయంలో ఉద్యోగ జీవితంలో ఉద్యోగస్తులకు కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. పై అధికారుల నుంచి ఒత్తిడి పెరగడం వలన మీరు మానసిక ఆందోళనకు గురి అవుతారు. కాకపోతే మీ సహ ఉద్యోగుల సహకారంతో కార్యాలయంలో అనుకున్న పనులను అనుకున్న సమయానికే మీరు పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు అనేవి కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక వృశ్చిక రాశి వ్యక్తులు నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే వారికి అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా ఆర్థిక లాభాలు చేకూరతాయి. ఈ సమయంలో వ్యాపారంలో పోటీతత్వాన్ని తట్టుకుని నిలబడతారు. ఇక అదేవిధంగా కాంపిటీటర్స్ అనే వాళ్ళు ఈ సమయంలో తగ్గిపోతూ ఉన్నారు. వృశ్చిక రాశికి చెందిన కళాకారులకు సినిమా టీవీ వెబ్ సిరీస్ మీడియా రంగాలలో పనిచేస్తూ ఉన్న వాళ్లకు ఈ సమయంలో పని ఒత్తిడి అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఆరోగ్యం విషయంలో వీళ్ళకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులు ఏ పనులు మీరు చేయాలి అనుకున్నా కూడా అవన్నీ నెరవేరే అవకాశం అనేది అద్భుతంగా కనపడుతూ ఉంది. వృశ్చిక రాశి విద్యార్థులకు కూడా ఈ సమయంలో అనుకూల శుభ ఫలితాలు పొందుతారు. ఇక వృశ్చిక రాశి వ్యక్తులు ఆర్థిక పరంగా చక్కటి పురోగతి అనేది సాధిస్తారు. మీకు డబ్బులు సంపాదించడానికి మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క ప్రయత్నం కూడా ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక వృశ్చిక రాశి వ్యక్తులు 5 సంఘటనలు వీరు ఎదుర్కొంటారు అని చెప్పాం కదా. అవునండి, ఈరోజు కార్తీక అమావాస్య తర్వాత నుంచి కూడా వీరి జీవితంలో ఇటువంటి సంఘటనలు అనేవి జరగడానికి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి.
అయితే అవి ఏంటంటే గనుక మీరు ఈ మొదటి సంఘటన చూస్తే ఎంతో కాలంగా ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు, అది ఏ విషయం అయినా సరే, విద్యాపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, అదేవిధంగా కుటుంబానికి సంబంధించినది ఏ అంశమైనా సరే, ఈ విషయంలో మీరు ఎటువంటి ఫలితాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. అది ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, ఆర్థిక పెరుగుదలే అవ్వచ్చు, లేకపోతే వ్యాపారంలో వృద్ధి కావచ్చు. అంటే కొత్తగా మీరు ఏదైనా వ్యాపారం పెట్టాలి అన్నా, లేదా మీకు ఉన్నటువంటి వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్నటువంటి మీ కోరికలు అన్నీ కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశం కనబడుతూ ఉంది. దీనికి సంబంధించిన శుభవార్తను వింటారు. ఇక మరొక సంఘటన ఏంటంటే గనుక వృశ్చిక రాశి వ్యక్తులు మీ యొక్క సన్నిహితులతో కానీ, మీ స్నేహితులతో కానీ, ఇరుగు పొరుగు వ్యక్తులతో కానీ, అదేవిధంగా మీ బంధువులతో కానీ ఎటువంటి చిన్న చిన్న విభేదాలు వచ్చినా కూడా వాటన్నిటినీ ఈ సమయంలో మీరు తొలగింపజేసుకునే అవకాశం కనపడుతూ ఉంది. ఎన్నో రోజులుగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా ఈ సమయంలో పరిష్కార దిశలో నడుస్తాయి. అదేవిధంగా తిరిగి మీ మధ్య స్నేహం అనేది ఏర్పడుతుంది. గతంలో మీరు వారితో తిరిగి బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. అవి కుదరక మీరు మానసికంగా కృంగిపోయారు. అయితే ఇప్పుడు ఈ సమయంలో ఆ సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఇక అందరూ కూడా మళ్ళీ మీతో కలుస్తారు. ఇక మరో సంఘటన ఏంటంటే ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు కొన్ని అంశాలలో సమస్యలు తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలకు పురుషులతో, పురుషులకు స్త్రీలతో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఇక అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వ్యక్తులు నలుగురిలో మీరు అవమానపడినటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి. అందరూ మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి విధంగా మీరు ఈ సమయంలో ఎదగబోతూ ఉన్నారు. ఒకరు వేలెత్తి మిమ్మల్ని చూపించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళే తలదించుకొని మీకు క్షమాపణలు చెప్పేటటువంటి విధంగా మీరు ఎంతో ఎత్తుకు ఈ సమయంలో ఎదగబోతూ ఉన్నారు. అది ఆర్థిక పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా మీరు అయితే ఈ సమయంలో మంచి స్థితికి చేరబోతూ ఉన్నారు. ఇక మరొక సంఘటన ఏంటంటే కనుక ఈ రాశి వ్యక్తులకు వివాహ సంబంధం కుదిరే అవకాశం కనబడుతూ ఉంది. ఎన్నో రోజులుగా వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తూ విఫలమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే చక్కటి సంబంధాలు కుదరక ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇప్పుడు సమయం అనేది కుదిరింది. వివాహానికి సంబంధించినటువంటి ఒక చక్కటి శుభవార్త మీకు అందుతుంది. మీ జీవితంలోకి జీవిత భాగస్వామి ప్రవేశించబోతూ ఉన్నారు. మీ యొక్క వైవాహిక జీవితం అనేది ఇప్పుడు ఎంతో సంతోషకరంగా మారుతుంది. ఈ అమావాస్య తర్వాత నుండి కూడా వీరి జీవితంలో ఇటువంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ కార్తీక అమావాస్య నుండి కూడా వీరికి శుభ ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు. ఇక వృశ్చిక రాశి వ్యక్తులు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏంటంటే గనుక ప్రతి సోమవారం మహాశివుడికి అభిషేకం చేయించండి. అదేవిధంగా ప్రతి శనివారం శనిదేవుడికి పూజ చేయండి. నవగ్రహ పూజ చేస్తే గనుక గ్రహాలలో ఉండేటటువంటి దోషాలు తొలగిపోతాయి. గ్రహాల అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది. ఇటువంటి పరిహారాలు చేసుకుంటే గనుక మీకు శుభం చేకూరుతుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.